హలో ఎవ్రీవాన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ విత్ పచ్చి బఠానీల కర్రీ అనమాట. సో, థిక్ గ్రేవీతో మసాలా కర్రీ. ఇది రోటీలకి, చపాతీ, పుల్కా, ఇంకా రైస్, వెజిటబుల్ రైస్ కానీ, మామూలు రైస్ దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్‌గా ఉంటది. చాలా బావుంటది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో, దీనికోసం కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. కుక్కర్‌లో చేస్తున్నాం కాబట్టి చాలా త్వరగా అయిపోతది. అండ్ లంచ్ బాక్స్ కూడా మార్నింగ్ కూడా చేసేసుకోవచ్చు 5 మినిట్స్ లోపే. సో, కుక్కర్‌లో ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ అవ్వగానే శనగపప్పు, మినపప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర అన్నీ వేశాను. ఆవాలు, జీలకర్ర చిటపటమనంగానే ఇంక ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాము. సో, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి బాగా మిక్స్ చేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో, ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తానే ఉండాలి. ఆనియన్స్ బాగా వేగితే కర్రీ కూడా బావుంటది టేస్ట్. సో, ఇందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాము. సాల్ట్ మళ్ళీ లాస్ట్‌లో కూడా చూసుకొని కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొంచెం యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా బాగా మిక్స్ చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేస్తాము. కొంచెం మసాలా కర్రీలాగా అని చెప్పాను గదా! సో, దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. సో, ఫుల్ మసాలా కర్రీ ఇలాంటివి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ బావుంటాయి గానీ, డైలీ తింటే కొంచెం గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్ ఎక్కువొస్తది. బట్ అప్పుడప్పుడైతే తినొచ్చు ఏం గాదు. సో, ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి, ఇంకా టమోటో కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇందులో కొంచెం చింతపండు రెమ్మలు కూడా 2 ఏస్తున్నాను. ఎందుకంటే, ఇప్పుడు చలికాలం కాబట్టి పర్లేదు. కానీ సమ్మర్ ఎండాకాలంలో అనుకో కొంచెం కర్రీ ఈవినింగ్‌కి కొంచెం చ మెత్తబడిపోయే లేకపోతే ఏదైనా కొంచెం లైట్‌గా స్మెల్ అలా వస్తది. అదే కొంచెం చింతపండు యాడ్ చేసామంటే అలానే ఉంటదనమాట. సో, ఇలాంటి కర్రీస్ ఏదైనా చేసినప్పుడు కొంచెం చెడిపోకుండా ఎక్కువ టైం ఉండడానికి కొంచెం చింతపండయితే అట్లా యాడ్ చేస్తా ఉంటాను నేను. అందులోనే పసుపు కూడా యాడ్ చేస్తున్నాము. కొంచెం ఒక చిటికెడు. సో, ఇవి గూడా బాగా మిక్స్ చేసి, ఇంక టమాటోలు మాత్రం బాగా మెత్తగా మగ్గాలి. ఇదే కొంచెం టైం పడతది. తర్వాతంతా సింపులే అనమాట. సో, టమాటోలు కొంచెం ముద్దలాగా బాగా మగ్గితే కొంచెం కూర గ్రేవీ బాగుంటది. కలర్ గూడా బావుంటదనమాట. సో, దీనికోసం బాగా పండిన టమాటోలు తీసుకుంటే బెటర్. సో, ఇందులోనే కారం గూడా యాడ్ చేసిన టేస్ట్‌కి సరిపడా అనమాట. 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్. కొంచెం కారం ఎక్కువుంటేనే బావుంటది. సో, కారం వేస్తే తొందరగా మగ్గిద్దనమాట టమాటో. అందుకనే యాడ్ చేస్తున్నాను వెంటనే. సో, ఇవి బాగా మగ్గి ముద్దలాగా వస్తుంది అన్నప్పుడు ఇలాంటి టైంలో ఇందులోనే ధనియాల పొడి, ఇంకా గరం మసాలా లాంటివి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మామూలుగా గిన్నెల్లో సెరవల్లో అట్లా చేసినప్పుడు లాస్ట్‌లో యాడ్ చేస్తాం ధనియాల పొడి. ఇంకా ఆఫ్ చేస్తాము అనంగా. కానీ మనకి కుక్కర్‌లో కాబట్టి ఒకేసారి విజిల్ పెట్టేస్తాం గదా! అప్పుడు ఇంక మళ్ళీ వేయనీకి ఛాన్స్ ఉండదు. పైన వేస్తే బావుండదు కాబట్టి. సో, నేను ఇలానే యాడ్ చేస్తాననమాట. ఇందులో ఎండు కొబ్బరి పొడి గూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరైనా ఏసుకోవచ్చు. ఏం పర్లేదు ఏదైనా. కొబ్బరి గూడా కొంచెం ఉంటే ఏసుకోవచ్చు. ఆప్షనల్ ఇది మాత్రం. వేసుకుంటే ఇంకొంచెం గ్రేవీ తిక్కగా వస్తది కాబట్టి. సో, ఇందులో పచ్చి బఠానీలు నానబెట్టేసి, కడిగేసి మంచిగా వేస్తున్నాను. క్యాప్సికమ్ చాలా త్వరగా మగ్గిపోద్ది కాబట్టి, ముందు పచ్చి బఠానీలేసి ఒక 2 మినిట్స్ అట్లా ఉంచాననమాట. ఉప్పు, కారం అవన్నీ పట్టేలాగా. తర్వాత వెంటనే క్యాప్సికమ్ గూడా వేసేస్తున్నాను. సో, ఇవి కూడా ఒక 2 మినిట్స్ అట్లనే మగ్గిస్తాను. సిమ్‌లో పెట్టేసి బాగా కలుపుతూ అన్నిటిని మిక్స్ అయ్యేలాగా. ఆల్మోస్ట్ ఇంక వేరే వెజిటబుల్స్ అయినా ఏదైనా మసాలా కర్రీ అయినా ఏదైనా ఇలానే చేసేసుకోవచ్చు. ఇందులోనే నేను చెనక్కాయల పొడనమాట. అంటే పల్లీల పౌడరు. పల్లీలు బాగా వేయించి పౌడర్ చేసి పెట్టుకొని అది గూడా వేస్తున్నాను. ఎందుకంటే ఇది గూడా వేయడం వల్ల చాలా థిక్‌గా వస్తది గ్రేవీ వాటరిష్‌గా లేకుండా అంతే అందుకని. సో, వాటరిష్‌గా అలా చేసుకోవాలంటే అలా అయినా చేస్తాను. లేదంటే ఇట్లా కొబ్బరి గానీ, పల్లీల పొడి గానీ యాడ్ చేస్తే థిక్‌గా వస్తది గ్రేవీ. 2 తినేటివి మంచిదే కాబట్టి ఏం పర్లేదు బావుంటది. చాలా టేస్ట్ గూడా చాలా బావుంటది అవి యాడ్ చేయడం వల్ల. సో, ఇంక సాల్ట్ చూసుకొని, టేస్ట్ చూసుకొని వాటర్ గూడా ఎక్కువ వేయట్లేదు నేను. అందుకనే ఒక చిన్న టీ గ్లాస్ వేశాను. సో, 1 లేదంటే 2 విజిల్స్ అంతే చాలు. ఎందుకంటే చాలా త్వరగా మగ్గిపోతాయి కదా! పచ్చి బఠానీలైనా, క్యాప్సికమ్ అయినా. నేనైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను కాబట్టి ఒకే ఒక విజిల్ రానిచ్చాను. లేదు అన్నీ ఫస్ట్ నుంచి హై ఫ్లేమ్‌లో చేసేసుకుంటే ఒక 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోద్ది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ కర్రీ పాడైపోతది. చాలా ఫాస్ట్‌గా మగ్గుతాయి బఠానీలు గానీ, క్యాప్సికమ్ గానీ అందుకని ఒక విజిల్ రానిచ్చాను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది గదా!
చపాతీలకి అట్లా వేడి వేడిగా ఏదైనా తింటే చాలా అంటే చాలా బావుంటది. తప్పకుండా